మీకు తెలుసా మన ఇండియా వన్స్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని? మన జీడిపి ప్రపంచంలో 25% ఇచ్చింది. మన దారిలో వాకింగ్ చేసే ఫారినర్ షాక్ అయ్యారు. దిస్ ఈజ్ హెవెన్ ఆన్ ఎర్త్ అని రికార్డ్స్లో రాశారు. కానీ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, క్యాస్ట్ ఫైట్స్తో స్ట్రగుల్ చేస్తున్నాం. అది జస్ట్ మన మిస్టేక్ కాదు, అది హిస్టరీలో ఒక హిడెన్ డార్క్ ట్రూత్ వల్ల జరిగింది. ఈ వీడియోలో చెప్పేది మీకు షాక్ అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఇదే రియల్ హిస్టరీ. బ్రిటిష్ ఇండియాకి ఎంటర్ అయ్యే టైంలో ఇండియాని బంగారు పక్షి అని పిలిచేవారు. గోల్డ్, డైమండ్స్, స్పైసెస్, సిల్క్, ఆయుర్వేద నాలెడ్జ్ అన్నీ ఇండియా దగ్గరే ఉండేవి. కానీ ఒక 200 ఇయర్స్లో మన దేశంని కంప్లీట్లీ దోపిడీ చేశారు. నెహ్రూ రిపోర్ట్స్ ప్రకారం బ్రిటిష్ ఇండియా నుండి $45 ట్రిలియన్ వెల్త్ని తీసుకెళ్లారు. ఇది ప్రపంచ చరిత్రలోనే బిగ్గెస్ట్ రాబరీ. రైల్వేస్ గురించి ప్రౌడ్గా చెప్తారు కదా, బ్రిటిష్ బిల్డ్ చేశారని టెక్స్ట్ బుక్లో హైలైట్ చేశారు. కానీ రియల్ ట్రూత్ ఏంటంటే రైల్వేస్ మన కోసం కాదు, మన దగ్గర ఉన్న సంపదని ఫాస్ట్గా దోపిడీ చేయడానికి బిల్డ్ చేశారు. స్కూల్స్లో మనకి చెప్పేది హాఫ్ ట్రూత్ మాత్రమే. మన కింగ్స్ అండ్ వారియర్స్ని స్మాల్గా చెప్పి బ్రిటిష్ గ్రేట్నెస్ని బుక్స్లో ప్రొజెక్ట్ చేశారు. ఇండియన్స్ మైండ్లో వీఆర్ వీక్, దే ఆర్ స్ట్రాంగ్ అని ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఒక సైకలాజికల్ స్లేవరీ. ఇది బాడీని కాదు, మైండ్ని క్యాప్చర్ చేసిన స్లేవరీ. మీరు ఇమాజిన్ చేయండి, మన పూర్వీకుల దగ్గర ఆయుర్వేద, మ్యాథ్స్, ఆస్ట్రానమీ, ఆర్కిటెక్చర్, ప్రపంచానికి ఇచ్చిన గ్రేటెస్ట్ నాలెడ్జ్ అన్ని సైలెంట్గా డిస్ట్రాయ్ చేశారు. డివైడ్ అండ్ రూల్ పాలసీతో రిలీజియన్, క్యాస్ట్ లో మనల్ని ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. బ్రిటిష్ వెళ్ళిపోయినా ఆ భయం ఇప్పటికీ పోలేదు. మీరు ఈ రోజుకి క్యాస్ట్ అనే పిచ్చిలో ఉన్నారా? దట్ ఈస్ నాట్ యువర్ ఫైట్, దట్ ఈస్ దేర్ పాయిజన్ స్టిల్ రన్నింగ్ ఇన్ అవర్ బ్లడ్. థింక్ వన్స్. 200 సంవత్సరాలు బానిసత్వంతో కూడా ఇండియా సర్వైవ్ అయ్యింది. చరిత్రను మనం మార్చలేము, కానీ ప్రజెంట్ మనం రీరైట్ చేయొచ్చు. యూత్, మీరు ఇండియాకి బ్యాక్ బోన్. మీరు నాలెడ్జ్ని వెపన్ లాగా యూజ్ చేయండి. మీరు ఎడ్యుకేషన్, స్కిల్స్లో అండ్ యూనిటీలో స్ట్రాంగ్ గా ఉండండి. అప్పుడే మన ఇండియా వన్స్ అగైన్ బంగారు పక్షిగా తిరిగి వస్తుంది. రిమెంబర్, బ్రిటిష్ మన బంగారాన్ని మాత్రమే దోపిడీ చేశారు, కానీ మన ఫ్యూచర్ ని దోపిడీ చేయలేదు. పార్ట్ 2లో హిస్టరీలో ఎరేజ్ చేసిన వారియర్స్ గురించి చెప్తాను. స్టే ట్యూన్డ్, బికాస్ దిస్ జర్నీ విల్ చేంజ్ యువర్ మైండ్ సెట్ ఫర్ ఎవర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే మన ఇండియన్ హిస్టరీ అందరికీ తెలియాలి.